ప్రాణి భూమి మీద అడుగుపెట్టినప్పటి నుంచి చెట్టు ఓ మంచి స్నేహితుడిలా అడుగడుగునా తోడుగా నిలుస్తుంది. ప్రాణవాయువు అందించడం, తినేందుకు పండ్లు, ఆహారం, ఎండ, వేడివి నుంచి ఉపశమనం ఇవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాణకోటి మనుగడలో చెట్ల ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చెట్ల విలువ తెలుసుకోకుండా అడవులను విచ్చలవిడిగా నరికేస్తుండడంతో ప్రపంచ దేశాలు గ్లోబల్ వార్మింగ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ చెట్ల ప్రాధాన్యత తెలుసుకొని వాటి సంరక్షణకు పాటుపడాలి. అలా ఓ చెట్టు ప్రాధాన్యతను గుర్తించి బజల్పూర్కు చెందిన ఓ కుటుంబం, ఆ వివరాల్లోకి వెళ్తే బజల్పూర్కు చెందిన కేశర్వాణి కుటుంబం 1994లో తమ ఇంటి నిర్మాణాన్ని విస్తరించాలనుకుంది. ఆ సమయంలోనే ఇంటి ఆవరణలోని తోటలో ఓ పెద్ద చెట్టు విస్తరణ పనులకు అడ్డుగా ఉంటుందని గమనించారు. అందరూ చర్చించుకుంటున్న అనంతరం చెట్టును నరకకుండా ఇంటి నిర్మాణాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా చెట్లను ఏమాత్రం కదిలించకుండా ఏకంగా 4 అంతస్తులలో ఇల్లును నిర్మించారు. మొదట్లో దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా అలవాటు పడ్డామని ఇంటి యజమాని యోగేష్ కేశర్వాని చెబుతున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెట్టు ఇప్పటికీ ప్రతి ఏడాది కొమ్మలు, ఆకులు, పండ్లతో అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం అది తమ జీవితంలో భాగమైపోయిందని, తమ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తున్నామని ఆయన అన్నారు. చెట్టు చుట్టూ నిర్మించిన ఈ ఇల్లు అద్భుత కట్టడంగా బజల్పూర్లోనే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.